అది ఈరోజు పులిహోర చేస్తున్నాను. పొద్దున్న దేవుడికి ఇది చింతపండు తగినంత వేసుకొని మనం రేసి పట్టి ఒక స్పూను ఉప్పు. నేను ఆల్రెడీ చింతపండును శుభ్రంగా చేసేసాను. చేసి ఆల్రెడీ అంత శుభ్రం చేసి వేడి నీళ్ళల్లో గోరొచ్చి నీళ్ళల్లో చింతపండు నానబెట్టేసాను. నేను అప్పుడు వీడియో తీయలేదు. అంత గుజ్జు అంతా తీసి ఇది ఇట్లా చేసేసాను. ఇట్లా చేసి పెట్టినాను. ఇదో తగినంత పసుపు. ఇది ఇంకా బాగా మరగనియాలి. దీంట్లోనే పసుపు, ఉప్పు, కారము అన్నీ వేసి పులికారకు దగ్గర వచ్చేట్టుగా బాగా కొంచెం నూనె గడ చింతపండు గుజ్జులోనే నూనె. ఈ నూనె మనం వేసిన నూనె మనకు పులికారకు పులుసు ఎలా దగ్గర అయింది అనుకుంటే ఈ నూనె తేలుతుంది అన్నమాట. అప్పుడు మనకు పులికారకు చింతపండు గుజ్జు నీళ్లు లేకుండా శుభ్రంగా ఉడికిపోయిందని అర్థం. నీట్గా అయిపోయింది. అప్పుడు మనం పులికార కలుపుకోవడానికి రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇంకా పొయ్యి మీద పెడుతున్నాం. ఇది ఉడుకుతూ ఉంటే మనం తిరగబాతకు రెడీ చేసుకోవాలి. ఆల్రెడీ తిరగబాతకు ఇదండి ఫ్రెండ్స్, కొంచెం నువ్వులు, కొంచెం ఆవాలు, కొన్ని మెంతులు, కొన్ని ధనియాలు, కొంచెం జీలకర్ర, ఈ తిరగబాత కొట్టి మిరపకాయలు, ఈ తిరగబాత కొన్ని ఆవాలు, కొన్ని మెంతులు, కొంత జీలకర్ర. ఇప్పుడు పచ్చి శనగపప్పు నానబెట్టిన ముందే శనగపప్పు వేయించి పెట్టినాను. ఇవి నలిపి ఈ ఆల్రెడీ తిరగబాతకు అనమాట. ఈ రెండు ఇవి తిరగబాతకు, ఇవి పొడి కొట్టుకోవాలన్నమాట. ఇప్పుడు పులికారకు పొడి రెడీ చేస్తాను, మళ్ళీ చూపిస్తాను. నేను ఉప్పు, కారం, పులుపు అన్నీ చెప్పినాను కదా. అప్పుడు నేను పచ్చిమిరపకాయలు వేయలే. ఎందుకు వేయలేదంటే ఎక్కువ ఉడికిపోయి మెత్తగా అయిపోతాయి కాబట్టి. ఇప్పుడు సగం పులుపు ఉడికిన తర్వాత ఈ మాదిరిగా చీలుకులుగా చేసుకొని కొంచెం ఇట్లా రెండు చేసుకొని అట్లా వేసేసుకుంటే ఆ పులుపు దగ్గరికి వచ్చేసరికి పచ్చిమిరపకాయ కూడా ఉడికిపోతుంది. అదే తగినన్ని మిరపకాయలు మన కారాన్ని బట్టి మనం రేసి ఎన్ని తీసుకుంటే అంత కారం. నూనె కాగింది. మిత్రబాత అప్పుడు చెప్పాను కదా పోగు పెడతానని. పొడిలో అయిపోయిన తర్వాత పోగు పెడతానన్నా కదా. ఇంకా మినపప్పులను పొట్టు ఉండేటి పెసలు మినుములు అవి కొన్ని ఒక 2 స్పూన్లమైన, అవి పొట్టు పెసలు, ఉద్దిపప్పు 1 స్పూన్లమైన, ఇదో మిరపకాయ, కొంచెం అల్లం ముక్క, కొంచెం కరివేపాకు, ఒక చిటికెడు ఇంగువ. అంటే మనకి మంచి సువాసన వచ్చేదానికి. పులికార మన గుడిలో దేవుడి దగ్గర ఎలా ఉంటుందో అలా ఇలా అన్నీ వేగిన తర్వాత నేను దీంట్లో శనగకాయ పప్పులు వేయలే. ఆల్రెడీ వేయించి పెట్టాను కదా, పొట్టు తీసాను కదా. దీంట్లో అవసరం ఉండే అది అలాగే వేసేసుకోవచ్చు అన్నది. ఇప్పుడు మనం లాస్ట్లో చిక్కుడు ఇంకో వేసేసుకొని గుమ్మ వాసన వచ్చారన్నమాట. పులికార మన గుడిలో ఎలా ఉంటుందో అలాగే. గుడిలో మనం ప్రసాదం పెట్టేసరికి ఎంత కమ్మగా ఉంటుంది లేదంటే అలాగా మనం కూడా కమ్మగా ఉండేదానికి ఇంగవ, ఆవాలు అన్నీ వేసి పొడి వేసుకొని ఇలాగ అంత మసాలా వేయించుకొని పులికార కలుపుకుంటే బాగుంటుంది. ఇట్లా పులికార నిమ్మకాయ రసంతో చేసుకోవచ్చు, చింతపండు రసంతో చేసుకోవచ్చు, మామిడికాయతో చేసుకోవచ్చు, ఎన్నో మెదర్లు చేసుకోవచ్చు. కాకపోతే ఈరోజు నిమ్మకాయలు ఇంట్లో లేవు కాబట్టి ఈ మెదర్లో చింతపండు రసంతో పులికార చేసిన. ఇట్లా పులికార అయినా అమ్మవారికి కూడా చింతపండు రసంతో చేసిన బాగా మంచిది దేవుడికి. కాబట్టి మనం ఉల్లిపాయ వేయలే. మనం తినేదానికైతే కొంచెం ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు, ఏం కాదు. నేను దేవుడికి కాబట్టి ఉల్లిపాయ వేయలే, వెల్లుల్లి వేయలే. కరివేపాకు, కొంచెం అల్లం ముక్కలు, కరిగి
పోగు పెట్టి ఇలా తర్వాత పెట్టేసాను కదా, ఆ తర్వాత అంతా ఇలా పులిహోర వేసుకొని అంతా అన్నంలో అన్నీ చల్లారేసుకోవాలి. తర్వాత చింతపండు గుజ్జు అన్నీ అయిపోయింది, అంత రెడీ చేసేసిన. ఇప్పుడు మనం పులిహోర కలుపుకోవాలి. అంటే నేను గెంటుతో కలపల, మీరు ఎందుబా చేతితో కలుపుతాను అనుకుంటారేమో. గెంటు కన్నా మన చేతితోనే బాగా పులుపు కారం ఈ మనం పొడి చేసుకుని ఈ పొడి అన్నీ ఈ అన్నానికి వేసుకు మనం పట్టాలన్నమాట. అంతా పలుకొని దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే బాగానే ఉంటుంది, కానీ నాకు కొత్తిమీర ఇంట్లో లేదు కాబట్టి నేను కొత్తిమీర వేయలే. ఉంటే మీరు వేసుకోవచ్చు, తప్పులే. కొత్తిమీర కూడా ఇట్లా పైన తర్వాత లేకుండా అన్నం మనం కలిపేటప్పుడు బాగా శుభ్రం చేసుకొని సన్నగా కలుపుకొని పైన చల్లుకున్న మంచి వాసన వస్తుంది, బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. కానీ మనకి ఇంట్లో లేదు కాబట్టి నేను వేయలే. అది అన్నం ఇట్లా కలుపుకుంటాను. బాగా చల్లారాలి, కాకపోతే నాకు కొంచెం వేడిగా ఉంది, అంటే గుడికి వెళ్ళాలి కాబట్టి నేను కలిపేస్తున్నాను. లేకుంటే ఇంకొంచెం చల్లగా పోయినా కలుపుకున్నా బాగానే ఉంటుంది. అయిపోయింది.